కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఊహించిన దానికంటే వేగంగా పశ్చిమాసియాలో రణరంగం పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేసేందుకు సిద్ధమైంది. ఇరాన్ గర్వంగా చెప్పుకునే ఆయిల్ ఐలాండ్ ఖర్గ్పై అమెరికా సేనలు బాంబులతో విరుచుకుపడడం ఇప్పుడు అంతర్జాతీయంగా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. చిన్న చిన్న దాడులు చేసే సమయం ముగిసిందని, ఇక సివియర్ యాక్షన్ మాత్రమే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరో యుద్ధ గంట మోగించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన చేసిన ప్రకటన ఇరాన్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పశ్చిమాసియా చరిత్రలోనే ఇదొక అత్యంత శక్తివంతమైన దాడి అని ట్రంప్ అభివర్ణించారు. ఖర్గ్ ఐలాండ్లోని సైనిక స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ట్రంప్ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ప్రస్తుతం కేవలం సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని, చమురు మౌలిక సదుపాయాలను తాకలేదని స్పష్టం చేశారు. కానీ ఇది ఇరాన్కు ఇచ్చిన చివరి హెచ్చరిక మాత్రమేనని ఆయన మాటల్లోని అంతరార్థం స్పష్టమవుతోంది. ఒకవేళ ఇరాన్ కానీ దాని మద్దతుదారులు కానీ హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకోవాలని చూస్తే తదుపరి లక్ష్యం నేరుగా చమురు క్షేత్రాలే అవుతాయని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఇక ఖర్గ్ ఐలాండ్ అనేది ఇరాన్కు కేవలం ఒక ద్వీపం కాదు, అది ఆ దేశ ఆర్థిక ప్రాణవాయువు. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో దాదాపుగా 90% ఈ ద్వీపం నుంచే ప్రపంచానికి చేరుతుంది. అటువంటి కీలక ప్రాంతంపై దాడి చేయడం అంటే ఇరాన్ను ఆర్థికంగా నామరూపాలు లేకుండా చేయడమే. యుద్ధం మొదలైనప్పటి నుంచి 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇక్కడి నుంచే ఇరాన్ సరఫరా చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ట్రంప్ తన గుప్పిట్లోకి తెచ్చుకోవడంతో ఇరాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. తన ఆయుధ వ్యవస్థల ముందు ఇరాన్ రక్షణ కవచాలు గడ్డి పోచులతో సమానమని ట్రంప్ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధ కలలపై ట్రంప్ అత్యంత కఠినంగా స్పందించారు. ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తన అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఇరాన్ సైన్యం వెంటనే ఆయుధాలు వీడాలని, లేకుంటే మిగిలి ఉన్న ప్రాంతాలు కూడా మ్యాప్లో లేకుండా పోతాయని హెచ్చరించారు. అబ్రహం లింకన్ నౌక భద్రత విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని, అమెరికా పూర్తి స్థాయిలో దిగితే దాని పర్యవసానాలు ఊహాతీతంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ ఇప్పటి వరకు ఈ దాడిపై అధికారికంగా స్పందించినప్పటికీ లోపల మాత్రం ఆ దేశం తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను ఆకాశానికి చేర్చే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న ఈ ముప్పు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ట్రంప్ ఇచ్చిన ఈ వార్నింగ్తో ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేదా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందా అన్నది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న.